నేను రెడ్స్ ఎన్‌జీఓలో కడప, అన్నమయ్య జిల్లాలకు సంబంధించి కోఆర్డినేటర్‌గా చేస్తున్నాను. మేమొచ్చేసి గత సంవత్సరం నుండి కడపలో స్టార్ట్ చేశాం. కడప, అన్నమయ్యకి సంబంధించి. సత్యసాయి, అనంతపూర్‌కి సంబంధించి 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మేమొచ్చేసి బాల్య వివాహాలకు సంబంధించిన దాంట్లో పనిచేస్తున్నామండి. ఈరోజు ముఖ్యంగా అక్షయ తృతీయకు సంబంధించి ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతాయన్న ఉద్దేశంతో ఒంటిమిట్ట, సిద్దోటం, కడప, చింతకొమ్మదిన్నె మండలాలకు సంబంధించి, మన కడప జిల్లాకు సంబంధించి అక్కడికి వెళ్లి అవేర్‌నెస్ ఇవ్వడం జరిగింది. అన్ని గుళ్ళల్లో గూడా. మా దృష్టికైతే ఈరోజైతే చైల్డ్ మ్యారేజ్ ఎక్కడ గూడా జరిగినట్లు రాలేదు. అలాగే వీటితో పాటు మసీదులు, అలాగే చర్చులలో కూడా అవగాహన కల్పించడం జరిగింది. వీటితో పాటు అన్నమయ్య జిల్లాలో ఒక 6 మండలాల్లో జరగడం అవేర్‌నెస్ ఇవ్వడం జరిగింది. సో, మనకి ముఖ్యంగా బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2006 ప్రకారము ఎవరైతే పెళ్ళిళ్ళు చేస్తారో, ఎవరైతే పెళ్ళిళ్ళకు హాజరవుతారో వాళ్ళకందరికీ కూడా ఒకటే శిక్ష ఉంది. 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష, రూ. 1,00,000 వరకు జరిమానా ఉందండి. సెక్షన్ 10, సెక్షన్ 11 ఆఫ్ 1, సెక్షన్ 17 ప్రకారము ఇవన్నీ గూడా ఉన్నాయి. అలాగే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్, చైల్డ్ మ్యారేజెస్‌తో పాటు మేము చైల్డ్ ట్రాఫికింగ్ గూడా చేస్తున్నాము. చైల్డ్ ట్రాఫికింగ్ అంటే బాలల అక్రమ రవాణా. బాలల అక్రమ రవాణా అంటే వాళ్ళని తీసుకెళ్ళిపోవడం ఎక్కడికన్నా, వాళ్ళని లేబర్‌గా ఉంచుకోవడం, లేదా వాళ్ళతో బెగ్గింగ్ చేయించడం, లేదా వాళ్ళని సెక్షువల్‌గా యూజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ గూడా చేస్తూ ఉన్నారు. సో, లేబర్ డిపార్ట్‌మెంట్‌తో గూడా మేము అన్ని క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము 40 వరకు చైల్డ్ లేబర్స్‌ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే 11 చైల్డ్ మ్యారేజ్ స్టాప్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ ఈ మంత్‌కి 4 చైల్డ్ మ్యారేజెస్ ఆపాము. ఒక చైల్డ్ లేబర్‌ని ఐడెంటిఫై చేశాము. వాళ్ళనంతా గూడా సీడబ్ల్యూసీ నుండి ప్రొడ్యూస్ చేశామండి. వీటితో పాటు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మీద గూడా చేస్తూ ఉన్నాం. బాలలపై లైంగిక వేధింపులున్నాయి గదా! వాటికి సంబంధించి గూడా చేస్తూ ఉన్నాం ప్రాజెక్ట్‌లో. సో, ఇవన్నీ గూడా పోక్సో కిందికొస్తాయి. దాని ప్రకారం ఎవరైతే పోక్సోకి పాల్పడతారో చిన్న పిల్లల మీద లైంగిక వేధింపులకి, వాళ్ళకంతా గూడా నాన్ బెయిలబుల్ అండి ఇదంతా గూడా. 3 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. వాళ్ళ పైన పాల్పడిన తర్వాత మరణదండన కూడా ఉందండి. సో, ఇవన్నీ గూడా వీటిల మీద అంతా గూడా మేము ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు అక్షయ తృతీయకు సంబంధించి చేశాం.